ఈ వీడియో ఆప్షన్ ట్రేడింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకుంటే మీకు ఆప్షన్ ట్రేడింగ్ గురించి 50% నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. దీని తర్వాత వచ్చే ఆప్షన్ గ్రిక్స్ వీడియో గురించి తెలుసుకుంటే ఇంకొక 50% నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోకి సంబంధించి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో వీడియో కంటిన్యూ వీడియో చేయ. ఇంకేదైనా డౌట్ వచ్చినా చెప్ప. మనకు ఆప్షన్ ట్రేడింగ్ లో బిజినెస్ అనేది దేంతో జరుగుతుంది అనుకున్నాం? ప్రీమియం తోటి జరుగుతుంది. అయితే ఆ ప్రీమియం అనేది తయారానికి రెండు వాల్యూలు అనేది తోడైతే అవే ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ. ఓకే, ఈ రెండింటితోటి ఈ ప్రీమియం అనేది తయారవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ మీద, టైం వాల్యూ మీద మీకు గ్రిప్ అనేది వచ్చింది అనుకో, సొంత స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. హెడ్జింగ్ అనేది సొంతగా చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ అనేది సెన్సిబుల్ అవసరం లేకుండా, ఏ సాఫ్ట్వేర్ అవసరం లేకుండా బ్రేక్ ఈవెన్ ఏడ్ వస్తుంది, మాక్సిమం ప్రాఫిట్ ఏడ్ వస్తుంది, మాక్సిమం లాస్ ఏడ్ వస్తుంది అనేది మైండ్లోనే సెకండ్లలో క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. రైట్, ముందుగా మనం ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీల గురించి తెలుసుకుని ఆ మెయిన్ పాయింట్కు వెళ్ళిపోదాం. ఈ నిఫ్టీ అనుకుందాం 23,000 దగ్గర మార్కెట్ అనేది ఉందనుకుందాం. ఆ లెవెల్లో ఉన్న కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ప్రీమియంలు అనేది ఎట్ ద మనీ ప్రీమియంలు అని చెప్పేసి అంటాం. ఎక్కువ సందర్భాల్లో మనం ఆ ఎట్ ద మనీ ప్రీమియంలను ఉపయోగించి ట్రేడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. కొంతమంది ఇన్ ద మనీలో తీసుకుంటారు, కొంతమంది అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటారు. అయితే మార్కెట్ లెవెల్ దగ్గర ఉన్న ప్రీమియంలో ఎట్ ద మనీ ప్రీమియంలో అని అంటే అది కాల్ ఆప్షన్ ప్రీమియం కావచ్చు, పుట్ ఆప్షన్ ప్రీమియం కావచ్చు, రెండు ప్రీమియంలో కూడా ఎట్ ద మనీ ప్రీమియం అని చెప్పేసి అంటాం. అయితే మార్కెట్ ఉన్న లెవెల్ నుంచి పై విలువలు, ఓకే, పై విలువలు అంటే 23,000 నుంచి 23,100, 200, 300 ఈ విధంగా పైకి వెళ్తా పోతే ఆ ఏరియాలో ప్రతి స్ట్రైక్ లో ఉన్న ప్రీమియంలను అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం అని చెప్పేసి అంటాం. ఓకే, అదేవిధంగా మార్కెట్ ఉన్న లెవెల్ నుంచి కిందున్న ప్రీమియంలన్నీ కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్. 22,900. ఓకే, ఈ 900 అనేది ఈ 1000 లోపలనే ఉంటుంది. దాని తర్వాత 800, ఇంకా 200 పాయింట్ల లోపలనే ఉంటుంది. అంటే ఈ విధంగా ఎడమని నుంచి ప్రతి 100 స్ట్రైకులు కనుక ఉంటే, లేదా 50 స్ట్రైకులు కనుక తీసుకుంటే, అది ఎన్ని స్ట్రైకులు కనుక ఉంటే అన్ని 100 పాయింట్ల ఇన్ ద మనీ ప్రీమియం అని చెప్పేసి అంటాం. ఈ విధంగా ఎంత డీప్కి వెళ్ళిపోతే అంత డీప్ ఇన్ ద మనీ ప్రీమియం అని చెప్పేసి అంటాం. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తున్నా కొద్ది అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. ఇది జస్ట్ అవుట్ ఆఫ్ ద మనీ. దాని తర్వాత ఉన్నది ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద మనీ, దాని తర్వాత ఉన్నది ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద మనీ. ఆ విధంగా పైకి వెళ్తా పోతా ఉంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీలు అనేది వస్తుంది. ఇది మనం కాల్ ఆప్షన్ కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ ఐటీఎం కాల్ ఆప్షన్స్ అనేది మార్కెట్ లెవెల్కు కింద ఉంటే, ఇదే ఇన్ ద మనీ పుట్ ఆప్షన్లు అనేవి పైకి ఉంటాయి. పుట్ ఆప్షన్ ఉద్దేశం డౌన్ సైడ్ కాబట్టి, ఈ లెవెల్కు డౌన్ సైడ్ ఉద్దేశం కాబట్టి ఈ పైన అన్ని దాని లోపల ఉన్న ప్రీమియంలు అనేది అయితే కాబట్టి ఇన్ ద మనీ అనేది అప్ సైడ్ వెళ్ళిపోతుంది పుట్ ఆప్షన్కు. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అప్ సైడ్ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ డౌన్ సైడ్ వస్తాయి. ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం అనేది ఉంది కదా, 200 ఉంది. ఓకే, అయితే ఈ ప్రీమియంలు అన్నీ కూడా ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ కలిపి తయారైంది. పొరపాటున మార్కెట్ అనేది ఇదే లెవెల్లో ఎక్స్పైరీ వరకు క్లోజ్ ఇస్తే ఈ రెండు ప్రీమియంలు కూడా జీరో అయిపోతాయి. ఓకే, అంటే కాల్ ఆప్షన్ జీరో అవుతుంది, ఇది పుట్ ఆప్షన్ జీరో అవుతుంది. ఇప్పుడు మనం ఈ కాల్ ఆప్షన్ ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ తోటి తయారైంది, ఎంత టైం వాల్యూ తోటి తయారైందో చూద్దాం. రైట్, ఇది ఎక్స్పైరీ వరకు ఇదే లెవెల్లో మార్కెట్ ఉంటే జీరో అవుతుంది కాబట్టి ఎట్ ద మనీ ప్రీమియం మొత్తం టైం వాల్యూ కలిగిన ప్రీమియం కాబట్టి ఏం చేద్దామంటే దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత, జీరో, టైం వాల్యూ ఎంత, ఓకే, ఎక్స్పైరీ వరకు ఈ లెవెల్ కనుక ఈ ప్రీమియం లెవెల్ కనుక దాటిపోకపోతే లాస్ అనేది వస్తుంది కాబట్టి -200. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అర్థం చేసుకున్నాం కదా. రైట్, అదేవిధంగా మనం ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనేది లెక్కిద్దాం, జాగ్రత్తగా వినాలి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఉంది, నేను ఒక 200 పాయింట్లు ఉన్న అంటే 22,800 దగ్గర ఉన్న ప్రీమియం తోటి నేను కాల్ ఆప్షన్ అనేది బై చేస్తున్నా అని చెప్పేసి అనుకుందాం. ఈ కాల్ ఆప్షన్ అనేది ఎంత ఉంది, 280 రూపాయలు ఉందని చెప్పేసి అనుకుందాం ఆ ప్రీమియం. ఓకే, రైట్. ఈ ప్రీమియంకు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, టైం వాల్యూ ఎంత ఉందో లెక్కిద్దాం. ఎందుకంటే మన ప్రీమియం అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ తోటి తయారైతే అనుకున్నాం కదా. ఇప్పుడు మార్కెట్ ప్రస్తుతం ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఇదే లెవెల్లో క్లోజ్ చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి అది క్లోజ్ చేయని ఇవ్వకపోని ఇంటర్డేలో ఎటైనా మూవ్ అని మనం ఈ లెవెల్లో ఉన్న ప్రీమియంని తీసుకొని ట్రేడ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ ప్రీమియం యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనేది మనం లెక్కిస్తున్నాం. 22,800 ఈ స్ట్రైక్ ఏంటి 23,000. ఎన్ని పాయింట్ల గ్యాప్, 200 పాయింట్ల గ్యాప్. 200 పాయింట్ల గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఈ 200 పాయింట్లు అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ అవుతుంది. ఓకే, మొత్తం ప్రీమియం ఎంత, 280. మొత్తం ప్రీమియం నుంచి ఈ ఇంట్రెన్సిక్ వాల్యూని తీసేస్తే వచ్చేది మనకి ఎంత ఆన్సరు, 80 పాయింట్లు. ఈ 80 పాయింట్ల ముందు మైనస్ అనేది వస్తుంది. ఈ 80 పాయింట్లే టైం వాల్యూ. ఓకే, ఈ 80 పాయింట్లు టైం వాల్యూ, ఈ 200 పాయింట్లు
ఇంట్రెన్సిక్ వాల్యూ. ఈ 280 పాయింట్లు మొత్తం ప్రీమియం. స్ట్రైక్ను కనుక ఈ స్ట్రైక్ దగ్గర ఉన్న ప్రీమియం కనుక 280 అనేది ఉంది కాల్ ఆప్షన్. మార్కెట్ 22,800 స్ట్రైక్ ప్రైస్. కానీ మార్కెట్ ఎక్కడ ఉంది? ఈ లెవెల్లో ఉంది. ఇదే లెవెల్లో ఎక్స్పైర్ వరకు క్లోజ్ ఇచ్చింది. మనకు ప్రాఫిట్ లాస్ వస్తుందా? లాస్ వస్తుంది. ప్రీమియం అనేది 200 అవుతుంది. కానీ మొత్తం ప్రీమియం మనం బై చేసిన ప్రీమియం 280 కాబట్టి 80 పాయింట్లు అనేది మనకు లాస్ వచ్చింది. ఆ వచ్చిన లాసే టైం వాల్యూ. అంటే ప్రీమియం అనేది కరిగిపోయింది. ఈ టైం వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ రెండింటిలో మిళితమే ప్రీమియం. ఓకే, అర్థమైంది కదా? అవుట్ ఆఫ్ ద మనీ కూడా అదే వస్తుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ద మనీలకు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 0 వస్తుంది, టైం వాల్యూ అనేది పూర్తిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 23,200 కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నా, ఒక 80 రూపాయలకు ఉంది. ఈ 80 రూపాయలు మొత్తం పూర్తిగా టైం వాల్యూ. ఓకే, దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ 0. టైం వాల్యూ ఎంత? 80 పాయింట్లు. జస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? 0. ఓవరాల్ ఎంత ఉంది? ప్రీమియం 80. ఓకే, ఇంట్రెన్సిక్ వాల్యూ 0 ఉంది, టైం వాల్యూ 80 పాయింట్లు. ఈ రెండింటిలో కలిపితే వచ్చే ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు ఇదే మన ప్రాఫిట్ ఇవ్వాలంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ దాటి వెళ్ళిపోవాలి, ప్లస్ ఈ లెవెల్ దాటి 23,200 దాటి ప్లస్ ఇంకొక 80 పాయింట్లు దాటి పైకి వెళ్ళిపోతేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ అవుతుంది. లేకపోతే ప్రీమియం మొత్తం 0 అవుతుంది. కేవలం ఇన్ ద మనీ పాయింట్లకు మాత్రమే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. ప్లస్ దాంట్లో కొంచెం టైం వాల్యూ కూడా ఉంటుంది. అర్థమైంది కదా? ప్రీమియం అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ మరియు టైం వాల్యూలతో తయారవుతుంది. ఒక ప్రీమియంను బై చేసి దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏడ్ వస్తుంది పొజిషనల్ అనేది చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుందా, ఆప్షన్ బయింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుందా, ఆ ప్రీమియం ఎక్కడ 0 అవుతుంది, ఎక్కడ బ్రేక్ ఈవెన్ ఉంటుంది, ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది అనేది చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఏ ప్రీమియమో? ఎడదమనీ ప్రీమియం. ఓకే, ఎడదమనీ ప్రీమియం కాబట్టి పూర్తిగా ఏముంటుంది? టైం వాల్యూ అనేది ఉంటుంది. ప్రైస్ కనుక మార్కెట్ కనుక ఇదే లెవెల్లో క్లోజ్ చేస్తే 200 ప్రీమియం కాస్త 0 అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రీమియం 0 కావాలంటే ఏమనుకున్నాం మనం? ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ కావాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఇన్ ద మనీ అనేది కావాలి. ఆ లెవెల్ అనేది, ఆ స్ట్రైక్ అనేది ఇన్ ద మనీ అయితేనే ఆ ప్రీమియం అనేది బతుకుతుంది, లేకపోతే చచ్చిపోతుంది. రైట్. ఈ 200 కాల్షన్ అనేది నేను బై చేసిన, ఇప్పుడు నాకు బ్రేక్ ఈవెన్ వస్తుంది ఎక్స్పైర్ వరకు. ప్రాఫిట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఇంట్రాడేలో కాదు. ఓకే, ఇంట్రాడేలో చూడదు. ఇప్పుడు పొజిషనల్గా చూస్తేనే మనకు ఎడ్జింగ్ మీద బాగా గ్రిప్ అనేది వస్తుంది. ఈ వాల్యూలు అంటే ఏందనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంట్రాడేలో టక్కన పెరుగుతా టక్కన ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. కానీ పొజిషనల్గానే మనం చూడాలి. ఏం చేయాలంటే మన డైరెక్షన్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఉంది మనం అనుకుంటున్నాం. ఎంత బై చేస్తున్నాం? ఆ ప్రీమియం 200 బై చేస్తున్నాం. అయితే మనం మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 23,000 దగ్గర మనం 200 దగ్గర ప్రీమియం అనేది బై చేస్తున్నాం కాబట్టి ఈ ప్రీమియం ఇదే 200 కావాలంటే 200 పాయింట్ల ఇంత మనీ కావాలి ఎక్స్పైర్ వరకు. అంతే కదా? 200 పాయింట్ల ఇంత మనీ కావాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి 200 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అనేది ఇవ్వాలి. మార్కెట్ ఇక్కడ వరకు రీచ్ అయింది, ఇక్కడనే క్లోజ్ ఇచ్చిందని అనుకుంటే ఈ ప్రీమియం మళ్ళీ 200కే అవుతుంది ఎక్స్పైర్ వరకు. ఓకే, కదులుకుంటా మార్కెట్ అనేది ఎక్స్పైర్ వరకు ఈ లెవెల్లో క్లోజ్ ఇచ్చిందని అనుకుంటే ఇది ప్రీమియం మళ్ళీ 200కే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది కాబట్టి మనం ఈ లెవెల్ ఉన్నప్పుడు ఈ స్ట్రైక్ ప్రీమియం అనేది తీసుకున్నాం కాబట్టి మార్కెట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఏటం అయిపోతుంది, ఎడమని అయిపోతుంది. క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఇవన్నీ ప్రీమియంలు అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం అన్ని 0 అయిపోతాయి. ఇక్కడ నుంచి 100 పాయింట్లు ఇందామని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200 పాయింట్లు ఇందామని కాబట్టి ఈ ప్రీమియం మళ్ళీ 200కే అవుతుంది. అంటే మన బ్రేక్ ఈవెన్ అనేది ఇక్కడ ఉంది. సపోజ్ ఇది 220 అయింది అనుకో, ఇంకొక 20 పాయింట్లు మీద వేసుకోవాలి, ఆడ పెట్టుకోవాలి గీత, అది బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ బ్రేక్ ఈవెన్ దాటిపోతేనే మన ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడూ పొజిషనల్గా. ఇంట్రాడేలో అయితే పక్కన ఇంటర్నెట్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది, మధ్య మధ్యలో డేటా పడతా ఉంటుంది. చూస్తావా? యాక్షన్ బయింగ్ అనేది ఇంత డేంజర్ ఉంటుంది. ఈ లెవెల్లో మనం ప్రీమియం అనేది కొన్నాం, మన డైరెక్షన్లో 200 పాయింట్ పోయింది. అయినా కానీ మనం 0 ప్రాఫిట్ దగ్గరనే ఉన్నాం. మన డైరెక్షన్లో పోయినా కానీ 0 ప్రాఫిట్ దగ్గరనే ఉన్నాం. ఎప్పుడు ప్రాఫిట్లో పోతాం కదా అంటే ఈ లెవెల్ దాటి వెళ్ళిపోతేనే ఎన్ని 100 పాయింట్లు వెళ్ళిపోతే అంత 100 పాయింట్లు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, లాస్ ఎక్కడైతే ఉందంటే ఎక్కడైతే మనం ఎంట్రీ ఇచ్చినామో అదే లెవెల్లో క్లోజ్ ఇచ్చిందనుకో మ్యాక్సిమం లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్. దీనికి రాంగ్ డైరెక్షన్లో పోయినా మ్యాక్సిమం లాస్. ఓకే, మన డైరెక్షన్లో పోయినా మనకు ప్రాఫిట్ రాలేదు ఆప్షన్ బయింగ్లో. ఎందుకంటే దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ అనేది కొంచెం టైం పట్టింది. ఎందుకంటే అది ఇంత మనీ కాలేదు. ఇప్పుడు ఈడికి వచ్చేసరికి 200 పాయింట్లు ఇంత మనీ అయింది. కానీ ఈ పోయేటప్పుడే ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం 200కి ఎంట్రీ ఇచ్చినామంటే ఈ లెవెల్లో పోయేటప్పుడు మళ్ళీ అదే 200కి అయిందంటే పోయేటప్పుడు 200 పాయింట్ల ప్రీమియం కరుక్కుంటా వెళ్ళిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడు కరిగిందని నాకు ఏం అర్థం కాలేదంటే కరిగిపోయింది. అది దాన్ని టైం వాల్యూ అని చెప్పేసి అంటాం. ఓకే, అది దాన్ని డేట్ అంటాం. మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్ కనుక మనం చేస్తే మన డైరెక్షన్లో ఆ ప్రీమియం ఎంతకైతే బై చేసినామో అన్ని 100 పాయింట్లు దాటి వెళ్ళిపోతేనే మనకు ప్రాఫిట్. రైట్, ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసి చూద్దాం మనం. ఓకే, ఇదే కాల్ ఆప్షన్ ఒక ఆప్షన్ సెల్లర్ అనేవాడు సెల్ చేసిండు. ఈ 200 ఎడమనీ ప్రీమియం కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ ఉంది కాబట్టి ఇది ఎడమనీ ప్రీమియం కాబట్టి పూర్తిగా ఉంది టైం వాల్యూ. ఓకే, మొత్తం ఉంది టైం వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ ₹1 కూడా లేదు. ఎప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది అంటే ఇక్కడ నుంచి ₹1 పెరుగుతూ ఉంటే ₹1 ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతూ పోతుంది. ఇక్కడ నుంచి 100 పాయింట్లు పెడితే 100 పాయింట్ల ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ అవుతుంది.
ఇక్కడ నుంచి 200 పాయింట్లు వరకు 200 పాయింట్ల ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ అవుతుంది. కాల్ ఆప్షన్ సెల్ చేసింది కాబట్టి ఉద్దేశం ఏంటో డౌన్ సైడ్ లేదా ఇదే లెవెల్లో క్లోజ్ చేస్తే సరిపోతుంది. మరి వీడు లాస్ ఎప్పుడైతాడు, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. రైట్, ఈ ప్రీమియం అనేది 200కి సెల్ చేసిండు కాల్ ఆప్షన్ కాబట్టి బ్రేక్ ఈవెన్ ఎక్కడ వస్తుందో చూసుకుందాం. ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ ఏడు వస్తుంది, ఇదే లెవెల్లో వచ్చినా కానీ అక్కడ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనే వచ్చినా కానీ ప్రాఫిట్ అనేది వస్తుంది. మరి ఇంకే ఆప్షన్ సెల్లర్కు బ్రేక్ ఈవెన్ అనేది లాస్లోకి అవుతుంది కాబట్టి లాస్ ఏడా బ్రేక్ ఈవెన్ వస్తుందో చూద్దాం. రైట్, ఇది 200కి సెల్ చేసిండు కాబట్టి మళ్ళీ ప్రీమియం 200 కావాలంటే వీడు ఉద్దేశం డౌన్ సైడ్ ఉండి సెల్ చేసిండు, కానీ అప్ సైడ్ వెళ్తే ఈ ప్రీమియం మళ్ళీ పెరుగుతూ పోతుంది. కాల్ ఆప్షన్ అనేది అప్ సైడ్ వెళ్తా ఉంది అనుకో మార్కెట్, కాల్ ఆప్షన్ అనేది పెరుగుతూ పోతుంది. కాల్ ఆప్షన్ అనేది పెరిగితే ఆప్షన్ సెల్లర్కు లాస్. కానీ ఆయనకి బ్రేక్ ఈవెన్ ఏది వస్తుంది అంటే ఏడైతే ఆప్షన్ బయర్కు బ్రేక్ ఈవెన్ అనేది వచ్చిందో అదే లెవెల్లో బ్రేక్ ఈవెన్ అనేది వస్తుంది. ఇదే లాస్ట్. ఇక్కడ వరకు పోయినా కానీ ₹1 కూడా లాస్ పెట్టు. ఇక్కడెక్కడ ఏడాది వచ్చిన ప్రాఫిట్ అనేది వస్తుంది, ఏడైతే ఎంట్రీ ఇచ్చిండో అదే లెవెల్లో వచ్చిన ప్రాఫిట్ అనేది వస్తుంది, దాని డైరెక్షన్లో పోయిన ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ రెండు విషయాలను మనం గమనిస్తే ఏమర్థమైంది మనకంటే ఆప్షన్ బయ్యర్కు ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆప్షన్ బయ్యర్కు ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మిత్రువు, అదే ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ అయితే ఆప్షన్ సెల్లర్ లాస్ అవుతుంది కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఆప్షన్ సెల్లర్కు శత్రువు. ఓకే, క్వైట్ ఆపోజిట్. అయితే మార్కెట్ ఇక్కడనే వచ్చినప్పుడు ఈ ప్రీమియం అనేది 0 అవుతుంది కాబట్టి టైం వాల్యూ ఉంది కాబట్టి మొత్తం పూర్తిగా ఆప్షన్ బయ్యర్కు శత్రువు. ఇదే టైం వాల్యూ వల్ల ఆప్షన్ సెల్లర్కు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ ఇదే లెవెల్లో వచ్చినా కానీ పూర్తిగా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి టైం వాల్యూ అనేది ఆప్షన్ సెల్లర్కు మిత్రువు. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైన మెయిన్ పాయింట్ ఏంటి పెడతారంటే ఆప్షన్ బయ్యర్కు ఈ లెవెల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వాని డైరెక్షన్లో పోయినా వానికి ₹1 ప్రాఫిట్ అనేది రాలేదు. ఆప్షన్ సెల్లర్ ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు వాని రాంగ్ డైరెక్షన్లో పోయినా కానీ వానికి లాస్ అనేది రాలేదు. ఇది బ్రేక్ ఈవెన్ దగ్గర ఆగినప్పుడు. ఓకే, వీడికేమో రైట్ డైరెక్షన్లో పోయింది అయినా కానీ ప్రాఫిట్ అనేది రాలేదు ఆప్షన్ బయ్యర్కు. వీడికి రాంగ్ డైరెక్షన్లో పోయినా లాస్ అనేది రాలేదు, ప్రాఫిట్ పక్కన పెట్టేసి లాస్ అనేది రాలేదు. మరి సేఫ్ ఇవ్వడం వీడికి హెడ్జ్ అనేది దొరికింది. ఓకే, హెడ్జ్ దొరికింది ఆప్షన్ సెల్లర్కు. ఆప్షన్ సెల్లింగ్ అనేది అందుకే బెస్ట్, ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, వీడు ఎంట్రీ ఇచ్చి వీడి డైరెక్షన్లో 200 పాయింట్లు పోయినా కానీ ఆడు 0 పాయింట్ దగ్గర ఉన్నాడు, 1 వీక్ మొత్తం వేస్ట్ అయింది. వీడు ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి ఆ రాంగ్ డైరెక్షన్లో 200 పాయింట్లు పోయినా కానీ ఆడు ₹1 కూడా లాస్లో లేడు. దట్ ఈస్ ఆప్షన్ సెల్లింగ్. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 23,000 దగ్గర మార్కెట్ ఉంది, కాల్ ఆప్షన్ అనేది 200 ఉంది. ఓకే, దీనికి ఎగ్జాక్ట్గా 22,500 కాల్ ఆప్షన్ అనేది ఎంత ఉండాలి లెక్కకు. ఇప్పుడు సింపుల్గా మన క్యాలిక్యులేషన్ రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 500 పాయింట్ల గ్యాప్ కాబట్టి 500 పాయింట్లు అనేది కంపల్సరీ ఉంటుంది ప్రీమియం, ప్లస్ టైం వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎక్స్పైరీ ఇంకా కాలేదు కాబట్టి టైం వాల్యూ అనేది ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ప్లస్ ఇంకొక 50 పాయింట్లు అనేది తీసుకున్నాం. ఎంత ఓవరాల్గా ఒక 550 పాయింట్ల ప్రీమియం అనేది ఉంటుంది. ఓకే, ఈ 50 పాయింట్లు మాత్రమే కరిగిపోతుంది. మార్కెట్ ఇదే లెవెల్లో క్లోజ్ అవుతుంది. ఈ 500 ప్రీమియం 500 కట్నే ఉంటుంది. ఓకే, మనం లాస్ అయ్యేది 50 పాయింట్లు మాత్రం. ఇది ఇదే లెవెల్లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ రాంగ్ డైరెక్షన్ వస్తే మళ్ళీ డేంజర్ మళ్ళీ. ఓకే, ఇది ఎన్ని 100 పాయింట్ల ఇందమని అయితే అంత ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. అది 0 కాదు, మార్కెట్ ఉన్న లెవెల్లోనే ఉంటాయి. ఓకే, ఇందమని ప్రీమియం కూడా టైం వాల్యూ అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం ఉంటుంది. అది ఎంత డీప్ ఇందమని అయితే ఉంటే అంత తగ్గిపోతుంది టైం వాల్యూ. ఎడమనికి ఎంత దగ్గర ఉంటే అంత కొంచెం టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంది దీంట్లో టైం వాల్యూ అనేది ఎడమని దగ్గర కాల్ ఆప్షన్కు 200 ఉంది. ఒక 100 పాయింట్లు ఇందమని అయింది అనుకో 170 ఉంటుంది. ఇంకో 100 పాయింట్లు ఇందమని అయింది అనుకో, అంటే ఓవరాల్గా 200 పాయింట్లు ఇందమని అయింది అనుకో 150 ఉంటుంది. అట్లా ఇందమని ఒక 1000 పాయింట్లు ఇందమని అయింది అనుకో. ఓకే, ఆ ప్రీమియం ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ 1000 దగ్గర ఉంటుంది ఈ ప్రీమియం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1000 పాయింట్ల ఇందమని కాబట్టి ఈ ప్రీమియం 1000 ఉంటుంది, ప్లస్ ఒక ₹5 ₹10 టైం వాల్యూ అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది. ఆ ₹5 మాత్రమే కరిగిపోతుంది. మార్కెట్ ఇదే లెవెల్లో ఉన్నప్పుడు ఈ స్లైడ్ ప్లస్ నువ్వు ఎంట్రీ అనేది ఇచ్చినావు, ఇక్కడ వచ్చింది. ఈ ₹5 మాత్రమే డికే అవుతుంది. ఈ ₹5 డికే అయింది టైం వాల్యూ, ఈ ₹1000 ఏంది ఇంట్రెన్సిక్ వాల్యూ. అర్థమైంది? ఇప్పుడు దీని మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎడద మనీ ప్రీమియం తీసుకొని ఎగ్జాంపుల్గా మీ పేపర్లో మీరే గుడ్డిగా కొంచెం కన్ను మూసుకొని ఇట్లా పెట్టేసి ఏదో ఒక లెవెల్ దగ్గర మార్కెట్ను ఆపురి పేపర్ మీద గీసుకొని ఈ లెవెల్లో ఒక గీత అనేది వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్ల దూరం ఉందో లెక్క పెట్టుకొని ఈ ప్రీమియం కనుక మార్కెట్ ఈ లెవెల్ అవుతే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం అవుతుంది, ఎన్ని ఆ ప్రీమియం అనేది ఎన్ని పాయింట్లకు అవుతుంది అనేది క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకుంటే మీకు ఎడ్జింగ్ మీద సెకండ్లలో ఓకే ఏ సెన్సిబుల్ అవసరం లేకుండా ఏ సాఫ్ట్వేర్ అవసరం లేకుండా క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఖతర్నాక్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ. ప్రీమియం తయారయ్యేది
ఈ రెండు విలువలతోటే తయారవుతుంది కంపల్సరీ. ఓకే, అవుట్ ఆఫ్ ద మనీలకు ఇంట్రెన్సిక్ వాల్యూ 0 ఉంటుంది, ప్లస్ టైం వాల్యూ అనేది ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ రెండులో కలిపితే ఎంత ఉంటుంది అంతే వస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి 0 అని రాస్తాం మనం అంతే. ఇదే ఇంట్రెన్సిక్ వాల్యూ ఆప్షన్ బయింగ్లో పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది, ఆప్షన్ బయర్కు పాజిటివ్. టైం వాల్యూ అనేది ఆప్షన్ బయర్కు నెగిటివ్. ఇదే ఇంట్రెన్సిక్ వాల్యూ ఆప్షన్ సెల్లర్కు నెగిటివ్, ఇదే టైం వాల్యూ ఆప్షన్ సెల్లర్కు పాజిటివ్. ఓకే, ఇది ప్రీమియం ఉండే ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ. ఆప్షన్ బయింగ్లో ఆప్షన్ సెల్లింగ్లో బ్రేక్ ఈవెన్ ఏ విధంగా వస్తుందో చూసినాం. ప్రాబబిలిటీ మనకు ఆప్షన్ సెల్లింగ్ ఉందని చెప్పేసి మనకు అర్థమైంది. ఓకే, ఇదే ఈరోజు వీడియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడడానికి ప్రయత్నం చేయండి. దీని మీద కొంచెం మీరు బుక్ మీద రాసుకుంటూ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసుకోండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.